గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అవినీతి అక్రమాలు జరిగాయన్నారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. అందుకు నిదర్శనమే కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 43 మంది అధికారులు సిబ్బందిపై చర్యలకు ఆదేశించామని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎమ్మెల్యేగా రాచమల్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు ఎమ్మెల్యే వరదరాజులు. వాళ్ళ తప్పులతోనే నేడు అధికారులు బలయ్యారని విమర్శించారు. సభ్యుని కూడా ఎన్నికైనాను. మరి అప్పుడు గత 5 సంవత్సరాలలో జరిగిన మున్సిపాలిటీలో జరిగిన అవినీతి కార్యక్రమాలన్నిటి మీదను ముఖ్యమంత్రి గారితో విచారణ చేయించండి. కొంత డబ్బులు దొంగ బిల్లులు వేసుకొని తినేసినారు. చాలా వరకు నాసిరకంగా పనులు చేసి తినేయడం జరిగింది. అవసరం లేని పనులు కూడా ఎన్నో రికార్డులు చేసి మున్సిపల్ కౌన్సిల్ అందు ఆమోదం చేసి పనులు చేయడం జరిగింది అని అన్ని రకాల పనుల మీద విచారణ చేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆ రిప్రజెంటేషన్ మీద ఉన్నతాధికారులందరూ వచ్చి విచారణ చేయడం జరిగింది. మన అనంతపురం ఆర్ఎడ్డి గారు కానీ మన బయట నుంచి కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళందరికీ వచ్చి ఈ విచారణ చేసిన తర్వాత దీంట్లో తప్పులు జరిగినాయని ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. పరకమణి ఇష్యూ చివరి దశకు చేరుకుందన్నారు తిరుపతి జిల్లా జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్. మృతి చెందిన సతీష్ కుమార్ను సిఐడి అధికారులు ఏం విచారించారో కరుణాకర్ రెడ్డికి తెలుసన్నారు కిరణ్. భూమన ధర్మారెడ్డికి సతీష్ కుమార్ టచ్లో ఉండేవారని ఆరోపించారు. అసలు వాస్తవాలు బయటకు పడతాయని భారీ సుపారీ ఇచ్చి సతీష్ కుమార్ను హత్య చేయించారని తెలిపారు. అప్పుడు బాబాయ్ వివేక, ఇప్పుడు సతీష్ కుమార్ వైసీపీ గొడ్డల పోటుకు బలయ్యారు అన్నారు కిరణ్. పట్టాల పక్కన ఇతను చనిపోయి పడిపోవడం, అనుమానాస్పద మృతం చాలా బాధ. దీన్ని హత్య అని చెప్పింది ఫస్ట్ జనసేన పార్టీ చెప్పాం మేము నిన్నే, ఇది హత్య అనేసి. ఈ హత్య ప్యాటర్న్ చూడండి ఒకసారి. పోలీసులు హత్య అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టారు. హత్య కింద ఎఫ్ఐఆర్ రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. జగన్ బాబాయ్ అంటే ఇప్పుడు ఈ మధ్య రాష్ట్రం అందరికి బాబాయ్ అయినాడినా బాబాయ్. ఈడ చూడండి, ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు, ప్లేసులు మారినాయి. సేమ్ ప్యాటర్న్ సేమ్, వయసు మారింది, ప్లేసు మారింది. అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు లేకపోతే ధర్మారెడ్డో, కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో మించి చేసిన పనిది. వాళ్ళ చేతులు దాటాయి. ఇవి వాళ్ళ చేతుల్లో కాదు, ఇది వాళ్ళ చేతులు దాటాయి. అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు, వీళ్ళ ద్వారానే చేపించారు. నేను నా వల్ల కాదు, ఇంకా నేను చెప్పేస్తాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, దేవునితో నేను ఇప్పటికే చాలా అని ఎవరైనా దొంగతనం చేసినాడు అవకాశం చెప్తున్నాడు. ఆ అవకాశంలో వీడిని వదిలేస్తే అప్రూవల్గా మారిపోతాడు, వీడిని ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నంలో చంపేసి ఉంటారని చెప్తున్నా. తిరుమల పరకమణి చోరీ కేసులో కీలక సాక్షిగా ఉన్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపైన వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మధు స్పందించారు. విచారణ చేయాల్సిన అధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని ఆయన కోరారు. కుటుంబ ప్రభుత్వం పదే విచారణ పేరుతోటి వేధింపులకు గురి చేయడంతో ఒత్తిడికి లోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అంశాలు తెలుసుకునేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తోటి మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. తిరుమల పరకమణి చోరీ కేసులో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి తీవ్ర కలకలం లేపినటువంటి విషయమే. దీనిపై స్పందించడానికి మనతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తిరుమలలో జరిగినటువంటి చోరీ విషయంలో, పరకమణి దాంట్లో జరిగినటువంటి చోరీ విషయంలో మాజీ ఏవీఎస్ఓ ఎవరవుతున్నారు సతీష్ కుమార్ మృతి నిన్న జరిగినటువంటి విషయం తెలిసిందే. ఈ మృతిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మనం గమనిస్తే దొంగకు భద్రత కల్పించింది ఈ ప్రభుత్వం. కంప్లైంట్ ఇచ్చిన ఆఫీసర్ అతను సతీష్ కుమార్, అతను మాత్రం అభద్రత భావంతో ఇంతవరకు బతికి ఈ ప్రభుత్వము పెడుతున్న హింస కానీ, ప్రభుత్వము అదే పనిగా విచారణ పేరుతో పిలిచి అతన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్న విషయం కానీ, లేదా 1-2 సార్లు విచారణ పిలిచి జైలుకు పంపిస్తారేమనే భయంతో కానీ అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడనేది నా అభిప్రాయం. ఒకవేళ అది హత్యనే అయితే ఇమ్మీడియట్గా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సును కానీ, రైల్వే పోలీసుని కానీ, టీసీలను కానీ, లేదా ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ప్యాసింజర్ని కానీ ఇమ్మీడియట్గా విచారించాలి. అదేవిధంగా ఇంటి దగ్గర 7 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చినాడు అనేది విషయం తెలుస్తూ ఉంది మనకు. 7 గంటల నుంచి 12-12:30 వరకు ఈయన ఎక్కడ తిరిగినాడు, ఏం కథ అనే దాని మీద కూడా సమాచారం
తీసుకోవాల్సినది ఉంది. ఏది ఏమైనా హత్యనా ఆత్మహత్యనా యాక్సిడెంటా అనేది ఇమ్మీడియట్గా తేల్చి ప్రజలకున్న అనుమానాన్ని నివృత్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. దీని మీద సీరియస్గా ఈ ప్రభుత్వం రెస్పాండ్ అయి ముద్దాయిలను తొందరలోనే పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలన్నది నా విజ్ఞప్తి. సార్, ఆల్రెడీ ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఎందుకు మళ్ళీ రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది? అసలు దీని వెనుక ఎవరున్నారు? ఇది కుట్రలో భాగమే. ఇప్పుడు మనం ఒకటి గమనిస్తే అక్రమ మద్యం కేసులో జోగిని జైలుకు పంపించరి, సంబంధం లేని వ్యక్తిని. ఇప్పుడు కూడా ఈ కేసులో ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి కేసులో ప్రతిపక్షాలలో ఏదో ఒక లీడర్ని టార్గెట్ చేసి జైలుకు పంపించి ఈ ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఎవరు కూడా మాట్లాడేకి వీలు లేకుండా నోటికి తాళం వేయాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క అభిప్రాయంగా మనము భావించవచ్చు. సరే, ఇది మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసును ప్రభుత్వమే చేసిందని, ఆయన ప్రభుత్వమే హత్య చేసి దీనిపై వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఒక అభాండాలు వేస్తున్నారని, దీనిపైన లోతైన విచారణకు పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చి లోతైన విచారణ జరిపే విధంగా ఎవరైతే కుట్రపూరితంగా ఈ హత్య చేశారో దీనిపైన లోతైన విచారణ జరిపి ఈ యొక్క కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయకోకుండా పోలీసు వ్యవస్థకు ఫ్రీడమ్ ఇచ్చి వారికి రక్షణ దిశలోనే, అంటే దొంగలకు రక్షణ కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని, ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో వారికి రక్షణ కల్పించే విధంగా, వారి భావాలను వ్యక్తపరిచే విధంగా వారికి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, అనంతపురం నుంచి రాజ్ న్యూస్. కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల రెడ్డి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను ఏటీఆర్ రెడ్డి సంఘం సభ్యులు సన్మానించారు. సింగర్ నర్సారెడ్డి పాల్గొని రేవంత్ రెడ్డి జగన్ పాటలతోటి ఉర్రూతలూగించాడు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా తమ సహకారం అందిస్తామన్నారు సింగర్ నర్సారెడ్డి. ఇక వచ్చే సంవత్సరం వనభోజనాల్లోపు కుకట్పల్లి ప్రాంతంలో రెడ్డి భవనం నిర్మించి పేద రెడ్డిలకు తోడ్పాటు అందించాలనేది తమ ముఖ్య ఉద్దేశమన్నారు ఏటీఆర్ రెడ్డి సంఘం సభ్యులు. పండగ దినం కార్తీక మాస రెడ్డి బిడ్డల వనభోజన కార్యక్రమానికి మీ అందరినీ కలవడం కోసం నేను మీ మధ్యకి రావడమే చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు. చాలా సందర్భాల్లో నన్ను ఇక్కడికి పిలవాలని ఇంకా సోదరులు చాలా మంది అనుకున్నారు. మా అరుణ్ రెడ్డి తమ్ముడు కానీ, మా అన్న మదన్న కానీ, అన్న మన వాళ్ళు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మీరు తప్పకుండా రావాలని అడిగినప్పుడు నేను కొంచెం నల్గొండలో వెళ్ళే పని ఉన్నప్పటికీ అన్ని రద్దు చేసుకొని మీ అందరికి కలవడం కోసం నేను వచ్చాను. ఏది ఏమైనప్పటికీ మన వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీ అందరికి తెలుసు జగనన్న సాంగ్ అయితేనే ఇక్కడ ఏమన్నా మన వాళ్ళకి ఏమన్నా. హైదరాబాద్లోని నిజాంపేట మున్సిపల్ కమిషనర్పై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదని నిజాంపేట పరిధిలోని ప్రగతినగర్లో ప్రజలకు మద్దతుగా కార్పొరేషన్ జేఏసీ ఆందోళన చేశారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనలోని ప్రస్తుత కమిషనర్ సాబిర్ అలీ పూర్తిగా విఫలమయ్యారన్నారు. అవినీతి అక్రమాలతోటి మున్సిపాలిటీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. పనులు వసతుల కల్పనలో బంధు వర్గ ప్రీతి చూపుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత కమిషనర్ను బదిలీ చేసి గ్రూప్ 1 లేదా ఐఏఎస్ స్థాయి అధికారిని కార్పొరేషన్కు కమిషనర్గా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టర్ సిడిఎంఏ ఆఫీసు ముట్టడిస్తామని జేఏసీ నేత సతీష్ హెచ్చరించారు. ఈరోజు నిజాంపేట కార్పొరేషన్లో పౌరులు తర్వాత వివిధ పార్టీ నాయకులతో జేఏసీగా ఫామ్ అయి నిజాంపేట కార్పొరేషన్లో ఎప్పుడు కూడా గతంలో 7 కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక కమిషనర్ తీసేయమని పౌరులు రోడ్డు మీదకి ఎక్కలేదు. ఈరోజు మా దౌర్భాగ్యం ఏందో, గత ప్రభుత్వంలో రామకృష్ణ అని వెటరన్ డాక్టర్ని తీసుకొచ్చిళ్ళు. ప్రస్తుతం గ్రేడ్ 3 ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఈయన కమిషనర్గా ఎలిజిబిలిటీ కాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చిళ్ళు. ఈయన వచ్చి
దాదాపు 1 ఇయర్ నుండి ఈరోజు కార్పొరేషన్లో ప్రజల మౌలిక వసతులు పట్టించుకోడు, అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు, ప్రజాధనం దుర్వినియోగం పట్టించుకోడు, సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు, ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు. ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం, ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం, ప్రజా సమస్యలు తీసుకుపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి, అదే విధంగా తర్వాత సివిల్ వర్క్ సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కానీ తన వర్గానికే ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మాకొద్దు. అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసరు కానీ గ్రూప్ 1 ఆఫీసర్ కానీ కమిషనర్గా ఇవ్వాలి. ఇదే కమిషనర్ను కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడిఎంఏ కానీ కలెక్టర్ కానీ చేస్తే మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం. కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం, సిడిఎంఏ ఆఫీసు ముట్టడిస్తాం. మాకు కమిషనర్ను మార్చాల్సిందే. గ్రూప్ 1 ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇవ్వాలి. పక్కనే ఇదే జిల్లాలో ఉన్న ఏదైతే జవహర్ నగర్, అదేవిధంగా పీర్జాదిగూడ, బోడుప్పల్లో గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటాయి. మాకంటే చిన్న కార్పొరేషన్లో మాకు గ్రేడ్ 3 కమిషన్ ఎట్లు ఇస్తారని అడుగుతున్నాం. ఆయనకు అర్హత లేకుండా పదవి ఇచ్చింది కాబట్టి ఈరోజు కార్పొరేషన్ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు. కౌన్సిల్ లేదు, అడ్డుకట్టేసేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేదు కాబట్టి ఈరోజు కార్పొరేషన్ను భ్రష్టు పట్టిస్తున్నా. సాబిరాలనే కమిషనర్ని తక్షణమే తొలగించి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ కమిషనర్ చేయాలని ఈరోజు మేము ధర్నా చేసి ప్రభుత్వానికి విన్నవించాం. ఈరోజు నిజాంపేట కార్పొరేషన్లో పౌరులు తర్వాత వివిధ పార్టీ నాయకులతో జేఏసీగా ఫామ్ అయి నిజాంపేట కార్పొరేషన్లో ఎప్పుడు కూడా గతంలో 7 కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక కమిషనర్ తీసేయమని పౌరులు రోడ్డు మీదకి ఎక్కలేదు.